కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ అంటే హంగామా, హంగామా అంటే జోష్. మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ our joshful judges. Please welcome the ever gorgeous, ever smiling రోజా గారు. గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి. నువ్వులంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక. నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. స్టార్ నాగ్ బాబు గారు. భాస్కర్ ని బోల్తా కొట్టించడానికి సుధాకర్ పెద్ద స్కెచ్ చేశాడు. మరి ఈ స్కెచ్ వర్కౌట్ అయ్యిందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. పిచ్చి కుక్కని గడిచిందేంట్రా? నేను ఇంకా నాలుగుతో ఫ్లోర్ అంతా నాకుతున్నావు అనుకున్నా. పచ్చడి ఏర్పట్టి అలా త్వరగా వచ్చాయి. ఒక్కొక్క ఐటమ్ ఇల్లు శుభ్రం చేయరా పండగ పూట అంటే డాన్స్ వేస్తావా? పచ్చడి అయిపోయింది కానీ ఇది తాగి అదృష్టవంతుడు ఎవడు? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. సూపర్ కొన్నారా సుధాకర్? పాడికించే ముందు శవాన్ని కూడా ఇలాగే తయారు చేస్తారు. ఎవరినన్నావురా? ఏం కాదులే గానీ ఉగాది పచ్చడి చేస్తాను, తాగుతావా? ఎవరు చేశారా ఉగాది? నేనే స్పెషల్ గా నేర్చుకున్నా. 1 year ప్రాక్టీస్ చేశా. తాగు. ఏ బక్రా, అందుకే సింబాలిక్ గా చెప్పాం బక్రా అని. మర్డర్ చేసేవాడి కన్నా కట్ అందించేవాడు ఉంటాడు చూసావా? ఆడికి ఎక్కువ శిక్ష. ఎదో నాటకాలు ఆడుకో. బెల్లం మీద నీ వేలి ముద్రలే, చింతపండు మీద నీ వేలి ముద్రలే, వేపాకు మీద నీ వేలి ముద్రలే. పని చేద్దాం, వీడికి వాళ్ళ పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. మార్చి రూమ్ లో పడేసానికి డౌటే రాదు. ఎందుకంటే ఈ బాడీ చూస్తే 30 రోజులు మునిగిపోయిన శవంలా ఉంటాడు. సూపర్ కదా? అగో పెళ్లి వాళ్ళు వచ్చారండి, దాచి. ఏమండి, ఇక్కడ సుధాకర్ అనే బాబు పెళ్లి చూపులకు రమ్మన్నాడు. సుధాకర్ అంటే సుధాకర్ బాడీ అంటే బాడీయా? అదేంటి అతను అలా మౌనంగా ఉన్నాడు? ఉగాది రోజు మౌనవ్రతం చేస్తే 3 జన్మల తర్వాత మళ్ళీ ఇలాగే పుడతారట. కుర్రోడు ఎంతవరకు నేను అడుగుతున్నాను కదా, నేను అడుగుతున్నానా? కుర్రోడు ఎంతవరకు చదువుకున్నా?
అంటే బిఏ చదివిన తర్వాత బీకాం చదివాడు. కుర్రోడికి జీతం 25,000. అంటే 3,000 రూపాయల జీతం నుంచి 25,000కి ఎదిగాడని చెప్తున్నాం. కుర్రోడు వయసు ఎంత? 25. అంటే నాన్నగారి వయసు 40 సంవత్సరాలు, ఈయన వయసు 25. కుర్రోడిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటండి మీ అనుమానం? ఏంటి ఉగాది పచ్చడి తాగి వాడు శవంలా కూర్చొని మీతో పెళ్లి చూపులు చేయించుకుంటున్నానా? కుర్రాడు మౌనవ్రతం చేశాడు కదా, ఉదయం నుంచి ఫుడ్ అని తీసుకోలేదు, నీరసంగా ఉన్నాడు. అన్ని మేమే అడిగేస్తున్నాం అమ్మాయిని. మీ అమ్మాయికి డాన్స్ వచ్చా? మా అమ్మాయి డాన్స్ లో కూచిపూడి నుంచి ఆచిపూడి దాకా దోరపూడి అంతా మొత్తం బీభత్సమైన డాన్స్ తెలుసండి. మా వాడు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎలా ఉంటది? ఆ డాన్స్ చేస్తాడు. అబ్బాయి డాన్స్ చేయలేడు. వేయలేడు కదా. మాకేంటంటే మా సాంప్రదాయ ప్రకారం స్వీట్ తినిపించుకుంటే ఆనవాయితీ ఉందండి. అంటే స్వీట్లు ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం చేయలేము. వేరే ఏదైనా అరటి పండుతో మేనేజ్ చేద్దాం. చెయ్యండి ఏదో ఒకటి. ఓకే, నేను పెడతాగా, పెళ్ళైన తర్వాత నువ్వు పెడదు కానీ. అదిగో అరుంధతి నక్షత్రం. అప్పుడే సూపర్, అబ్బాయి తినేశాడు. మరి అవుతాయి మనకు అన్ని కార్యక్రమాలు కుదిరాయి. మరి ఓకే. ఆ మిగతా కార్యక్రమం కూడా కానీ మిగతా కార్యక్రమం ఎందుకు కానిచ్చేద్దాం. ఇప్పుడు తాడిపొట్టు ఇలా ఉండు, నేను మంత్రాలు చదువుతా. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతునా. ఇదేంటండి బాబు? ఆపు, నువ్వు లేపాలన్నా ఇక్కడ లగలేడు. నీరసం, జబ్బు పడ్డాడుగా, నీరసం. ఆ కార్యక్రమం కానివ్వండి. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతు. అయ్యో అపశకునం ఇదేంటి? ఇదేంటి ఏం కనపడతలేదు. చూసారా, మా వాడు చీకట్లో సూర్యుడు, మీ అమ్మాయి మేడలో వెలుగు నింపాడు. చూడండి. కళ్ళగద్దుకోమ్మా. మరి ఆ 7 అడుగుల కార్యక్రమం కూడా వేసేద్దాం, కమ్మని రండి. అంటే తోడి పెళ్లి కొడుకు కదా, వీడి వెనకాలే ఉంటాడు. అమ్మాయి నువ్వు ముందెళ్ళమ్మా. అమ్మాయి ముందు ఏంటండి? నేను అడుగుతున్నానా అమ్మాయిని ముందెట్టారేంటి? నేను చెప్తా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారుగా. రేపు పొద్దున్న చెప్పుకోవాలిగా మీ అమ్మాయి విజయం వెనక మా అబ్బాయి ఉన్నాడని. అమ్మా ఆ 7 అడుగులు ఏంటి 7 అడుగులు అయిపోయిందా? అరుంధతి చూపించరా? అరుంధతి కదా, ఇదిగో అరుంధతి నక్షత్రం అబ్బాయి చూపిస్తున్నా. ఎక్కడుంది? అదిగో వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ ఫోటోలు తీయించుకుందాం. సెల్ఫీ ఏనా? సెల్ఫీ. ఓకే. కుర్రోళ్ళు ఏంటి? వస్తాను, అలా చూస్తున్నాను కెమెరా కాసి. చూస్తున్నా. ఇప్పుడు చూడండి వచ్చాడు. అత్తమామలకే కాళ్ళకు నమస్కారం పెట్టిస్తే ఒక్క నిమిషం ఇలా నుంచోండి. నేను 1 2 3 అంటే ఇప్పుడు వచ్చి వాడే పడతాడు. 1 2 3. దీర్ఘ సుమంగళి బాబా లేపండి. ఏమండి శోభనం మేము చూసుకుంటామండి, అందులో కూడా వస్తారా ఏంటి? బయలుదేరుతారు, ఇంకేమైనా ఉందా? అప్పగింతలే. నాకు తెలుసు కదా, నాకు తెలుసు. బాబు అమ్మాయిని దీపంలో చూసుకో. వీడి దీపం ఆరిపోయింది ఎప్పుడు. ఏంటంటే గుళ్ళో దీపం ఆరిపోద్ది అంటున్నా. మీ పేరేంటి అన్నారు? భాస్కర్ గారు. ఆఖరి బస్సుకు టైం అవుతుంది, వెళ్ళమా? వీడి టైం ఎప్పుడు అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటి? అదే టైం అవుతుంది, వెళ్ళండి. పిల్ల జాగ్రత్త. అల్లుడు నువ్వు పదవే, నువ్వు కదలవు అసలని. నువ్వు వెళ్ళి పాల గ్లాస్ రెడీగా ఉండి పిల్లని మేము రెడీ చేస్తాం. నువ్వు మంచకిందు వచ్చేసింది.
మీకోసం పాలు తీసుకొచ్చాను. అరే నాకురా, అరే నాకు కూడా రా. మీకు నేను బాగా నచ్చానా? మీ వాళ్ళు చెప్పారు ఇవాళ మీరు మౌనవ్రతం అని, కానీ మీరన్నీ మౌనంగా చేయట్లేదు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. ఏరా మధ్యలో పార్ట్నర్షిప్ ఇస్తావు కానీ పాలల్లో ఇవ్వవేంట్రా? ఇచ్చాను కదా ఇంత. చీకట్లో తాళి కట్టింది కదా, అది నీ పెళ్ళం అవ్వదు. నువ్వు చీకట్లో తాళి కట్టినంత మాత్రాన అది నీ పెళ్ళం అవ్వదు. నేను కట్టలేదురా. నేను కట్టలేదా? నువ్వు కట్టక నేను కట్టక ఎవడు కట్టాడురా? ఒరే నేను తాళి కట్టాను. నువ్వు చచ్చిపోలేదారా? చచ్చిపోలేదురా, చచ్చిపోయినట్టు నటించాను రా. ఎందుకు? దాదాపు 450 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేశారా. చనిపోయినడు ఎంత విధమైన వాడి గురించి మంచిగా చెప్తారా. కంగ్రాట్స్ రా. ఎందుకురా? నువ్వు ఎదవని ఒప్పుకున్నందుకు. అవునా? నన్ను విధమంటారా? పోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏ పోరా. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏంటండి గోల? ఈడు యాక్షన్ చేశాడు, మనం యాక్షన్ చేస్తే ఎలా ఉంటో చూపిద్దాం. చూపిద్దాం. ఏమైందన్నయ్య? నీ పసుపు కుంకాలు మరి కాసేపట్లో చెరిగిపోతున్నాయి చెల్లా. అయ్యో అన్నయ్య, ఏమిటి, ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే వీడు శోభనం అయితే తెల్లారేలోపు బకెట్ తన్నేస్తాడమ్మా. అంత గండ ఉంది, కానీ గండానికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు భర్తని కుర్చీలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద 108 బెత్తాల వ్రతం చేయించావు అనుకో, బెత్తం డబ్బులతో నీ ప్రాణాలు దక్కుతాయమ్మా, నీ మొగుడు ప్రాణాలు. అయ్యో ఏమండి, నేను పోయినా పర్లేదండి, మీరు మాత్రం పచ్చగా సూపర్ ఉండాలి. చెల్లా, నీ కాపురం కలకాలం ఇలాగే ఉంటుంది. ముందు కూర్చోబెట్టు. నువ్వేం కంగారు పడుకు. 108 బెత్తం దెబ్బలు ఇక్కడ పడగానే నీ మొగుడు ప్రాణాలతో జీవితాంతో ఉంటాడు. ఒప్పుకుంటుంది, కూర్చో. ఒప్పుకోండి ప్లీజ్, మన కోసం మంచి చెప్తున్నా. అలా ఎందుకు ఒప్పుకుంటాడు? ఆన ఇన్ని రోజులు ఒకే రూములో ఉన్నానే, ఒకే కంచంలో తిన్నానే, ఒకే మంచంపై పడుకున్నావే. ఇప్పుడు వీడిని కొట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదురా. కొట్టండి అన్నయ్య. ఒకటి సౌండ్ ఉండాలిరా. ఈ వ్రతంలో ఇంకోటి కూడా ఉందమ్మా. కొడుతున్నప్పుడు అమ్మ అంటే అది కౌంటింగ్ లోకి రాదు. మూడోది కొట్టరా. అమ్మ ఇది కౌంటింగ్ లోకి రాదు. రెండే. అమ్మా నవ్వుతూ ఉంటే నీ మొగుడు ప్రాణాలు ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి. నవ్వండి, నవ్వండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా నవ్వుతాడు. సూపర్. రారా, మన పని అయిపోయింది. బాయ్. ఏమండి, ఇప్పుడు శోభనం చేస్తుందమ్మా. నా శోభన అయిపోయింది కదా, నీ వెళ్ళి పడుకో. అమ్మో. సరోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? నరేష్ సూపర్ చేసావు. నేను తరుముకుంటుంటే భాస్కర్ మధ్యలో దూరిపోవటము, జారే గొంతుకి పైకి దాటుకోవటం అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ సుధాకర్ ఆయన పోస్టర్సే కామెడీగా ఉన్నాయి. అక్కడ కూర్చున్నా, ఈ మంచం మీద కూర్చున్నా కూడా. సో కొంతసేపు అలా డెడ్ బాడీ లాగా ఉన్నా కూడా సూపర్ గా చేసావు. బాగుంది. అండ్ హర్రీ చాలా అందంగా ఉన్నావు. సూపర్, అందరూ చాలా బాగా చేశారు. నాగ్ బాబు సార్ అందరు యాక్షన్ బాగుంది, బాగా చేశాడు. డెడ్ బాడీ క్యారెక్టర్స్ ఫర్దర్ గా ఇలాంటి క్యారెక్టర్స్ నువ్వు బాగా చేయి. ఆయన రాజు చాలా బాగా చేశాడు. నోరెత్తితే వాళ్ళు ఆయన లాగి కొట్టేస్తున్నాడు రాజు. గుడ్. థ్యాంక్ యూ సార్. ఈసారి పండక్కి రామ్ ప్రసాద్ ఇంటికి చుట్టాలు వచ్చారు. మరి ఆ చుట్టాలు పండగ రోజు ఎలాంటి టార్చర్స్ పెట్టారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? గుడ్ న్యూసే. ఏంటా గుడ్ న్యూస్? అది గాని చెప్పాలంటే నువ్వు ఎగిరి గంతేస్తావు తెలుసా? అవునా? ఏంటో చెప్పండి మరి. ఈరోజు ఉగాది కదా. అవును. నాకు ఆఫీస్ లో 25,000 బోనస్ ఇచ్చారే. ఏం చేసావే? ఎగిరి గంతేసానండి.
మై డార్లింగ్ ఏంటి నువ్వు మంచి హుషారుగా ఉన్నావు? ఏమండి నేను ఒక విషయం చెప్పాను అనుకోండి, మీరు కూడా ఎగిరి గంతేస్తారు. నేను కూడా ఎగిరి గంతేస్తానా? అవునండి. ఏంటి? మీరు నిన్న 25,000 ఇచ్చారు కదా, దాంతో హారం కొన్నాను. అవునా? యా! ఏంటండి ఎగిరి గంతేస్తాను అనుకుంటే ఎగిరి తన్నేసారు. 25,000 పెట్టి బంగారం కొన్నావా? నీకు డబ్బు విలువ తెలియదు నీకు? ఏమండి ఉగాది రోజు బంగారం కొంటే మంచిదంట. ఉగాది రోజు బంగారం కొంటే మనకు మంచిది కాదే, షాప్ వాడికి మంచిది. షాప్ వాడికి ఆయన అక్షయ్ కుమార్ రోజున బంగారం కొంటే చాలా మంచిది. అక్షయ్ కుమార్ కాదే, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. అంకుల్ అంకుల్ పిజ్జా బాయ్? చిచి కాదు మరి ఫోన్ ఒకసారి. ఏం ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ పెట్టావా? కాదు అంకుల్, ఫోన్ ఒకసారి మాట్లాడండి. ఎవరు? మా డాడీ. నువ్వు? నేను మా డాడీ కొడుకుని. సురేష్, అరే నువ్వా? ఏంట్రా ఎన్ని ఇయర్స్ తర్వాత? ఏంటి నీ కొడుకా? అవునరా, అస్సలు పోలికలే వీడికి. కానీ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది, డ్రెస్ మెయింటెన్స్, వాచ్, షూ చూడడానికి మనోడు హీరోలో ఉన్నాడని ఫీల్ అవుతున్నాడు. అంతేదని చెప్పాడికి నేను చెప్తాను అడిగి. సరేనా? నువ్వు ఎక్కడ ఉండు, నీ విషయం వచ్చి దాని విషయం మర్చిపోయాను. మీరు ఇంకోసారి కొట్టడానికి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి? మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఆంటీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్దయ్యా. అయ్యో నిజంగా వెళ్ళిపోయింది అంకుల్. వెళ్దయ్యా. ఏంటంత నమ్మకం? దాని పుట్టిల్లు ఇదే. ఇదే మీరు ఎల్లారికి వచ్చి ఉండిపోయాను ఇక్కడే. వెళ్ళరా. ఉగాది పచ్చడి చేసావా? చేశానండి. ఇంకేంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదండి, ఉగాది పచ్చడి చేశాను. అంతేనా? అవునండి. తిను. ఏవండి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు ఉగాది కదా, ఆ పండక్కి మన కూతుర్ని అల్లుడిని పిలిచానండి. కూతురు పిలిచావా? అవునండి. చెప్పాను కదే, కూతురు పిలు, అల్లుడు వద్దు. ఏమండి ఒక్కనొక్క కూతురు ఒక్క అల్లుడు అండి. వాళ్ళు కాకుండా మనకి ఎవరున్నారు ఇంక చెప్పండి. వస్తున్నాడా? వస్తున్నాను, ఫోన్ చేసిన అందివే అది వచ్చేస్తున్నారు. అతినవనీత అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కదిపితే చాలా కన్య కౌకిని చేరగలేవా ఊహల మాకిట ఉండకురా కల వెన్నెల చిందు వరం మీరా. చాలా మారిపోయాడు. బాగున్నారా? పిల్ల పాప ఎలాగోలా ఉండు. ఏం చేస్తున్నావు? కూతురు వచ్చింది అల్లుడు రాడా అని. ఏంటి? కూతురు వచ్చింది కదా అల్లుడు వస్తాడు. ఈడే అల్లుడు. అల్లుడా? అదేంటి అలా ఉన్నాడు? అమ్మాయి అది అమ్మాయి. ఏమ్మా ఎలాగున్నావు? బాగున్నా. సరే నీకు తర్వాత చెప్తాను, మీరు లోపలికి పని చూసుకోండి. ఎందుకలా కడతారు శుభామాన్ ఉగాది పండుగ రోజులు వస్తే ఏదైనా పత్ర పెట్టి నోరు తీయాలి తప్పించి ఏంటి అలాగే ఓ తబ్బలు మార్చేస్తారు. తీసుకెళ్ళి లోపలికి. అల్లుడి గారు మెహందీ పెట్టుకుందాం పదండి. పదండి అత్తయ్య గారు, మనుషులతో ఎప్పుడు మగాలితే అంతే అసలు. కూర్చో బాబు. అయ్యో అంకుల్, అతను మా అల్లుడు. మీ అల్లుడా? అతనికి ఏమో ప్రాబ్లం ఉందా ఏంటి? ప్రాబ్లం అంటే ఇదేంటి? ఇది చైర్ దేంతో చేశారు? టేక్ చెక్క. అందులో టేక్ తీసే. అంటే మీ ఓడు చెక్క పక్క పక్క. అమ్మో కరెక్టే. అలా వస్తున్నాడు ఏంటి? ఆడి విషయం పక్కనట్టుగానే ఎంతకి మీ నాన్నలు కొన్నాడు రా. ఆ మధ్య ఇల్లు కట్టించాడు, ఎలాగుంది? ఇల్లు పోయింది అంకుల్. ఇల్లు పోయిందా? అమ్మా ఏమ్మా అల్లుడు ఎలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు? అంటే ఫ్యూచర్ లో అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడ? ఇటు పక్క రండి, ముందు పక్క రండి. నేనెందుకు? ఏం చేస్తున్నావు లోపల? నువ్వు దూరంగా ఉండవే నువ్వు. లోపల తీసుకెళ్ళి బాబు లోపల పెట్టుకోండి, మీ కార్యక్రమం ఏముంటే పదండి. ఏంటి అలా చూస్తారు? ఇంటి చుట్టూ వచ్చిన పరువు కాపాడండి ప్లీజ్. ఎందుకు అలా అల్లుడి గారిని అరుస్తారు? సంక్రాంతి పండుగ అలానే అరిచారు మీరు. ఎప్పుడు నాకు బాధలు తప్పు వస్తాయి గారు. ఇంట్లోనేమో మీ కూతురు, ఇంటికి వస్తేనే కనీసం అల్లుడు వచ్చాడని చెప్పి మర్యాదలు చేయకుండా ఎప్పుడు పడతావు. పద లోపల పద. బాబుతో మాట్లాడుతూ వచ్చేస్తాను లోపల. హాయ్. హాయ్. పేరు? సన్నీ. పెళ్ళి ఎన్నేళ్ళైంది? 5 years. పిల్లలు ఎంతమంది? 2. అదేంటి మీ ఆయన చక్కని చెప్పారు? మరి తెలిసి కూడా ఎందుకు కడుతున్నా? ఓకే ఫ్రెష్ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. వావ్ యు సో హాట్. థ్యాంక్ యూ.
సరే ఏంటి కండ్లు బాగా పెంచో ఏ జిమ్? మా ఇంటి దగ్గర జిమ్ ఉంది, లా జిమ్. ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీ టైంలో పరిగెడతాం. ఏంటిది? దొరికారు కానివ్వండి. స్నానం చేస్తారా? స్నానం చేయడానికి వెళ్తున్నా. అట్లే నాతో స్నానం బాగుంది. అంకుల్ 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 ఏమైంది? మీరు ఇంకొంచెం రావడం లేట్ ఉంటే ఏమైంది తెలుసా? లేట్ అయ్యేది అంటే చుట్టాల అబ్బాయి ఇంటి పండుగ వచ్చాడు, ఏంటో బిహేవియర్? నేనేం చేశాను? ఏం చేయలేదు, ఏం చేశాడు అక్కడ? మీరు వేడి నీళ్ళు పెట్టాను, స్నానం అందంతో చేస్తారా లేకపోతే పసుపుతో చేస్తారని అడిగాను. తప్పే ఉంది? అంటే పక్కన పసుపు ఎందుకు చేస్తాడు? సబ్ పెట్టుకుంటాడు. మీ బిహార్ బాబు ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి మీరు. ఆపండి మీ మాస్టర్స్ ఇంకా. ఎప్పుడు ఎంత పండగకు వచ్చారని చెప్పి కనీసం పెద్ద సూపు లేదు, ఎప్పుడు చిన్న సూపే. అత్తయ్య గారు ఏమైంది అల్లుడు గారు? ఎప్పుడు నా మీద అరుస్తా ఉంటాడు మీ ఆయన. అది ఊరికి అల్లుడు గారు మీరు అరుస్తారు. మీరు కాదే చుట్టాల అబ్బాయి పాపం నిండు ఇంకా 40 ఏళ్ళు నిండు అడిమే చూడు పడిపోయి. ఏం చేస్తారు మీరు అల్లుడు గారు? నేనేం చేస్తా? నేనేం చేయట్లేదు. వేడి నీళ్ళు పెట్టాలా? ఆపండి ఆపండి మీ డ్రామా ఆపండి, లోపలికి వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే అంకుల్. మీరు జిమ్ చేస్తారా? జిమ్ చేస్తారు. అది యాక్చువల్ అలా చేయరు, అది రాంగ్. మరి ఇంకెలా చేస్తారు? అల్లుడు గారు ఇది కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ గా? ఏం చేస్తారు అబ్బాయిని? నేను స్టార్టింగ్ లోనే వచ్చేసారు మీరు. నా పరువు పోతలేడు గారు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడి. ఆయన ఏం చేస్తున్నారు అడగండి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేనేం చేయలేదు అంకుల్, నేను ఇక్కడ జిమ్ నేర్పిస్తున్నాను అంకుల్. నేను నేర్చుకుంటున్నాను. వస్తాయి ఏం చేస్తావు లోపల నువ్వు? ఏమండి అల్లుడు గారు కొంచెం కంట్రోల్లో పెట్టి వంటగదిలో పెట్టలేదంటే. రండి మనం వంట చేసుకుని రండి. ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో నేను కంట్రోల్లో ఉండాలి, ఇక్కడ నేను కంట్రోల్. అంకుల్ నాకు చాలా భయంగా ఉంది అంకుల్. అసలు ఇప్పుడు దాకా నేను ఆడ వాసన ఎరగను, అలాంటిది మీ అబ్బాయి నన్ను. మంచి డైలాగ్ కదా ఇది. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే. హలో హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓ అది ఇలా కాదండి, ఎరోబిక్స్. నేను చెప్పాను. ఏమైంది బాబు? ఏమైంది? మీ అల్లుడు నన్ను ఏం చేస్తారు మీరు? ఎందుకు అసలు మీరు మనిషి దున్నపోతా? మీకు సిగ్గిన ఉన్నది ఎందుకు అసలు? ఎవడనుకున్న ఎందుకు అసలు? నా ఫ్రెండ్ కొడుగాడు అంకుల్ నన్ను నోటు పట్టుకొని పిసికేశాడు అంకుల్. సారీ బాబు, ఏమనుకోవద్దు, నేను చూసుకుంటాను. గో టైం అయింది, నువ్వు చాలు యాక్ట్ చేసిన పడుకోండి. అల్లుడు గారు మీకు దండం పెడతాను, మీ రూమ్లోకి వెళ్ళి పడుకోండి మీరు. అమ్మయ్యా అందరు పడుకున్నారు. వాటర్ తాగడానికి వచ్చే దాహంగా ఉందని. వాటర్ తాగడానికి వచ్చారా?
మిమ్మల్ని చూడగానే ఫస్ట్ టైం ఇష్టపడ్డాను. నేను ఎప్పుడో ఇష్టపడిపోయాను. అవునా? నాకు ఎందుకో మీరు బాగా నచ్చారు. మీరు పిచ్చి పిచ్చిగా నచ్చారు. మరి మనం మాట్లాడుకు ఏం జరిగింది? మీ అల్లుండి అడగండి ఏమైందో. చూడండి మామయ్య గారు ఏం చేయడు. నేను అక్కడ పడుకుంటే నా లోపలికి వచ్చేదేదో చేస్తున్నాడు. ఇంట్లో మగాళ్ళు ఉంటానా వద్దా? చూసారా వీడి ముఖం చూసినప్పుడు అర్థమైంది వీడు ఎంతమంది కాటేశాడు అని. అయ్యో నేను అంటుడు కాదు అంకుల్. అయ్యో మీ అల్లుడి నా మీదకి ఇలా వచ్చి నన్ను ఇక్కడ లోపల వచ్చిన చూడగానే పడిపోయానని చెప్పాడండి మామయ్య గారు. అయ్యో నేను ఎంత నికృష్టమైన బుద్ధి వస్తా అసలు ఇంట్లో అమ్మాయిలు ఉండాలా వద్దా అసలు అంటున్నాను. చిచ్చి వీడి ఇంటికి బయటకు పంపించండి దరిద్ర ముఖం. మీ నాన్న కూడా అంతేరా? నాకు ఎప్పుడు చూస్తా వేరే తగిలించడికి. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏంటల్లు గారు? ఆగండి, ఒట్టి మనిషి ఏమి వెళ్తాడు వాళ్ళు అక్కడ వరకు దింపు వస్తాడు రా. జీవితం అల్లుడు గారు సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది నీకు కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది రోజా గారు, నాగబాబు గారు, ఆల్ ద తెలుగు ఆడియన్స్. హ్యాపీ ఉగాది. సార్ నాగబాబు సార్, ఎలా అనిపించింది మీకు మన శ్రీను మ్యానరిజం? చాలా బాగుంది. రోజా గారు చూసారా సుధీర్? ఎవరిని వదిలిపెట్టాడు. ఓ మేడం, అసలు ఏంటో లేని పేరు బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది. కానీ సీను గెటప్ మాత్రం సూపర్ గా ఉంది. కాళ్ళు చూడు. సుధీర్ కి లుక్ ఏంటో. సుధీర్ మీ ఆవిడ్ని గోకినప్పుడంతా నువ్వు వెళ్ళి అతన్ని పట్టించుకున్నా మేడం, నేను నాకే పక్కన ఆయన ఉన్నాడు కదా పట్టించుకోవడానికి. అది బాగుంది ట్రావెలింగ్. అతను అక్కడికి వెళ్ళినప్పుడంతా నువ్వు వెళ్ళటం. లాస్ట్ లో ఇక్కడ పడుకోండి నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అమ్మా బెడ్షీట్ మార్చిన తర్వాత. సూపర్, చాలా బాగుంది. ఇవాళ ఉగాది కదండి. చంద్ర తన వైఫ్ కి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు. మరి తన వైఫ్ ఈ సర్ప్రైజెస్ చూసి సర్ప్రైజ్ అవుతుందా, షాక్ అవుతుందా చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి ఈ రోజు ఉగాది పండగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ పండగ పండగ. ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా. నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు. ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి నేను చార్మినార్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు బెడ్రూమ్ కిచెన్, ఈ మూడు తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు చేదు వగర ఏం లేదంటే నా పచ్చడి. నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసా, ఫ్రస్ట్రేషన్తో చేసావా? పగతో చేసా. ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి. పండగ కదండి ఈరోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు? మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందా? మీరు మారా. ఏమైంది? నాకు తలనొప్పి. అవునా? అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టిగానే అన్నాను. మీరు మారా. మీరు మారారా? వస్తే నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను 7 పాపేసా. గిఫ్టా?
నాకోసమేనా? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. దీన్నే సినిమా టికెట్ అంటారు. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? అవునే నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, నీతో చిన్న కామెడీ చేద్దామని అలా చెప్పాను పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోల్డ్ గోల్డ్ అని వదిలేస్తారు మీకు. చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్ లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రిపప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్ లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే. ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపల ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ పాప్కార్న్ తీసుకో. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. లైట్ ఆపింది. లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. మరి రాకుండా నేను చెప్తున్నా పచ్చళ్ళారా. సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా, ఏడిపించడానికి తెచ్చారా? భయం వేస్తుందండి. ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుందండి. ఏమైందండి? హర్రర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోదాం. సౌండ్లు గీండ్లు ఇంత కూడా ఏమైందండి? నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటమైంది నా పచ్చడి. ఓకే అండి. అది అక్కడ దాకా వెళ్తాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్తాం రావే. నేను బాత్రూమ్ పోతాను, నువ్వు బయట నిలబడు. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పున్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మై విషయం అందరికి జనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్యా చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది.
కౌసల్య విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్య విష్. కౌసల్య 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 మాట్లాడకుండా చేయి పైన వేస్తారు కదా అది. కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే నీకు దండ పెడతా. ఏమైందండి? సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి కొంచెం ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు. నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. ఇంకో సినిమా తీసుకెళ్తారేంటి? ఏ రూమ్ అయితే ఏముంది అమ్మా. ఎలా అనిపించింది చమ్మక్ చంద్ర టీమ్ స్కిట్? చంద్ర, ఎప్పుడు ఆడ మగ మధ్యలో ఉండేది మేము స్కిట్ చేస్తావు, వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్. ఈసారి దానికి భిన్నంగా నువ్వు సతీష్ వైఫ్ అండ్ హస్బెండ్ గా చేస్తూ ఒక హారర్ బ్యాక్ డ్రాప్ లో బాగా చేసావు. గుడ్ చంద్ర. రోజా గారు, నీకు చాలా ధైర్యం అనుకున్నా నా పచ్చడి, కానీ ఇంత భయం అని ఇప్పుడే తెలిసింది నా పచ్చడి. సూపర్ గా ఉంది. ప్రకాష్ యాక్టింగ్ స్కూల్ పెట్టారంట, కానీ ఆ స్కూల్లో కామెడీ మాత్రమే నేర్పిస్తారంట. మరి ఆ కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. అన్నా ఏంటన్నా ఈరోజు దుర్గారావు గారు లేకపోయినా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏం లేదా, స్కిట్ మీద స్కిట్, స్కిట్ మీద స్కిట్, స్కిట్ మీద స్కిట్ కొడతాం కదా. ఈ క్రెడిట్ అంతా ఎవరిది అనుకుంటావు? దుర్గారావు గారిది. చెప్పు తెగిపోద్ది. అంటే ఓపెన్ గా మాట్లాడాలి కదన్నా. అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే మరి అది నిజమే అనుకో, కానీ మన టీమ్ లో పెట్టుకుని చాలా తప్పు చేసేవరా. ఏమైందన్నా? లేకపోతే అంటరా, మొన్న ఫోన్ చేసి రారా అన్న, అన్న సీరియల్ డబ్బింగ్ అన్నాడు. నిన్న ఫోన్ చేసి రారా అన్న, సినిమా షూటింగ్ అన్నాడు. ఇవాళ ఫోన్ చేసి రారా అన్న, గర్ల్ ఫ్రెండ్ తో వాడికి మీటింగ్ అంట. ఫోన్ రేపు రారా అన్న అంటే ఏసీ కారు పంపించు అంటాడు. మాలాగే వాడు కూడా మీకు వాల్యూ ఇవ్వట్లేదా? ఏంట్రా అంటే మాలాగా వాల్యూ ఇవ్వట్లేదా అంటున్నా. అది కాదురా నా బాధ అంతా. ఒక టచ్ అప్ బాయ్ తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ చేసి ఎవడు టచ్ చేయనంత అంత స్థితికి వాడిని తీసుకెళ్ళాడు. అక్కడ పెడితే వాడు మనల్ని ఎక్కడో పెట్టాడు. తీయండి అన్నా, బాలేదు. అందుకేరా నేను డెసిషన్ కి వచ్చా. ఏంటన్నా? వాడిని జబర్దస్త్ లో తీసేస్తున్నా. మీరు ఎప్పటి నుంచి మానేస్తున్నారు? అంటే వాళ్ళు లేకపోతే మన స్కిట్ నడవదా? అంటే అందరూ అదే అనుకుంటున్నారు కదా అని. టచప్ బాయ్ మనం సెలబ్రిటీగా చేసినప్పుడు ఎంతో మంది టాలెంట్ ని బయటికి తీసుకొస్తా, కొత్త కొత్త రత్నాల్ని తయారు చేస్తా, ఈ స్టేజ్ మీద పెడతా, యాక్టింగ్ చేయిస్తాను రా. అందుకే యాక్టింగ్ స్కూల్ పెట్టారా? అందుకే రా, ఈరోజు పండుగ రోజు యాక్టింగ్ స్కూల్ పెట్టాము. కొత్త రత్నాలు బయటికి తీస్తాం, వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తా. నేనే వాళ్ళకి టీచరు, వాళ్ళకి నేనే యాక్టింగ్ నేర్పిస్తా. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? చేస్తున్న యాక్టింగ్ కదరా. చెప్పాలి కదన్నా యాక్టింగ్ అని. చెప్పు తెగిపోద్దు. సారీ అన్న. పిలుచు బాయ్స్. వీళ్ళేంటన్నా ఆర్టిస్టులా లేరు. అన్నదానం జరుగుతుంటే అడుక్కో తినడానికి వచ్చినట్టున్నారు. మన దుర్గారావు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు? అంటే రూమ్ ముందు చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉండేవాడు. మరి వీళ్ళు ఎలా ఉన్నారు? ఆ చెప్పుల్ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అంతేరా మరి. రే బాయ్స్, ఈ రోజు నుండి నేనే మీకు టీచర్. మీ అందరికి పండగ రోజు యాక్టింగ్ నేర్పిస్తా. యాక్టింగ్ నేర్పిస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారు సార్? పటాస్ యాక్టింగ్ స్కూల్లో దుర్గారావు గారు యాక్టింగ్ నేర్పిస్తారంటే మేము వచ్చాం సార్. మీరందరితో అసలు వచ్చేవాళ్ళం కదా సార్. అసలు మీరు నేలపోతుంది సార్ మాకు. స్కూల్ నిలబడి ఏం చేయాలి? మంచి బేస్మెంట్ వేయాలన్న బలంగా. బేస్మెంట్ సిమెంట్ వేయడం కాదురా. ఇప్పుడు ఏం చేయాలి? మా స్కూల్ రన్ అవ్వాలంటే దుర్గారావు గారికి ఫోన్ చేయాలి. తప్పదా దరిద్రానికి? తప్పదు. హలో హలో, ఎవరండి? నేనమ్మా తమ్ముడు ప్రకాష్ ని. ఏ ప్రకాష్? పటాస్ ప్రకాష్ ని. పటాస్ ప్రకాశ్? ఏరా, నా నంబర్ కూడా ఫీడ్ చేసుకోలేదా? నిన్నే డిలీట్ చేసా. అదే స్కిట్ చెయ్యాలి. మీరు స్కిట్ చేయాలి, దానికి నా పర్మిషన్ ఎందుకు? చేసుకోవచ్చుగా.
ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడో వాట్సాప్ లో పంపించు, చూసి మాట్లాడతా. ఎలా మాట్లాడాలో వాట్సాప్ లో పంపించి చూసి పెడతా. అమ్మా బాగా బల్బ్ ఎక్కిందన్న వాడిని ఒళ్ళు పగులుతుంది చూడండి. వానికి నేనే అన్న గడ్డి పెట్టేది నువ్వు కాదు. చూడు అలా దొరికారా? అరే రారా, తప్పదా? ప్లీజ్ రా రారా. ఏసీ కారు పంపిస్తే వస్తా. ఏసీ కారు ఏంట్రా, ఆడి కారు పంపిస్తా. ఆ కారు ఈ కారు వద్దు, ఏసీ కారు పంపిస్తే వస్తా, లేతే లేదు. సరే సరే రా. రే దుర్గా, రే దుర్గా, రే రే రెస్పెక్ట్ అన్నా, రెస్పెక్ట్ మర్యాద ఇక్కడ. దుర్గా గారు ఏం ప్రకాష్ బాగున్నావా? మధ్య 4 స్కిట్లు చేసావు, బాగా బలిగా నువ్వు. ఎందుకు పిలిచారు? యాక్టింగ్ నేర్పించాలి. రేపు పొద్దున్న టిఫిన్ చేసి వచ్చేయండి. ఎదురు రావాలా యాక్టింగ్ నేర్చుకోవడానికి? నాకు కాదురా, వాళ్ళకి. వీళ్ళు మొహాలు చూస్తుంటే ఆర్టిస్ట్ లాగే లేవు, ఏదో ఇగ్గులో పేలు తీసేలాగా ఉన్నారు, ఎరుపప్పలాగా ఉన్నారు. ఒకళ్ళ పేసు ఒకళ్ళు చూస్తేనే జీవితం మీద ఎరకతో వస్తుంది. వీళ్ళు మరీ దారుణంగా ఉన్నాడు. అది నువ్వేరా దరిద్రుడా? ఇట్టండి చూపించకూడదు. యాక్టింగ్ యాక్టింగ్ నేర్పించు. యాక్టింగ్ అంటే నవరసాలు ఉంటాయి, నవరసాలు. వీళ్ళు జ్యూస్ షాప్ కాడికి వెళ్దాం. ఆ రసాలు కాదు, నవరసాలు. నవరసాలు అదే జ్యూస్ షాప్ కి వెళ్దాం. ఇప్పుడు మన హాస్యం కదా, కామెడీ కదా, హాస్యం చేసి చూపించాలి. అదనమాట. ఇప్పుడు శృంగారం. అమ్మాయిని తీసుకురా, శృంగారం చేస్తాం. రే ఇది ఒక్కరు చేసేది, ఒక్కరు చేసి చూపించాలి, ఇద్దరు ఉండొద్దు. ఒక్కడే ఉండాలి, చేసి చూపించు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ భయానకం. భయానకం అది భయపడినట్టు లేదు, చలికి వణుకుతున్నట్టుంది. చలికాలంలో భయం వేసినట్టు. ఇప్పుడాక నేను చేసింది చూశారు, ఇప్పుడు మీరు చేసేది నేను చూస్తాను. దా నీ యాక్టింగ్ ఏందో చూపిద్దు. దా ఏం చేస్తావు? పర్ఫార్మెన్స్ చేస్తాం సార్. పప్పాయించు చూస్తావా? పప్పాయించు నువ్వు చేస్తే ఎలా ఉందో నేను చూస్తాను. ముందు చెప్పు పప్పాయించు. చేస్తే నల్ల అడుగుడు 3 కిలోమీటర్ దూరంలో మా ఇల్లు. రక్తం తాగాలని కోరుకుతూ ఉన్నాను. నేను 4 రూపాయలు కారిపోతుందిరా. ఏంటి చెమట కాదు, కింద కారిపోతుంది. రసాలు ఇదో రసం అన్నట్టు. లాస్ట్ 2 చుక్కలు అదిగో కారిపోయిందిరా. ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారు? డైలాగ్ డెలివరీలో మిమ్మల్ని మించిపోయాడు. డైలాగ్ డెలివరీలో మించిపోయారు. అవును, అందంలో నిన్ను చించేశాడు. అందంలో నన్ను చించేశాడు. అసలు బాడీ లాంగ్వేజ్ అయితే అద్భుతం. మిస్టర్ పిఠాపురం, వెల్కమ్ ఆన్ టు ద డయాస్. ఏమంటున్నారా? మిమిక్రీ చేస్తాడంట. చెయ్యమ్మా. కృష్ణ డైలాగ్ లత మంచిగా అడిగాను ఏం చెప్తానమ్మా? అడిగానే అంటుంది. ఏం అర్థం అలా ఏమి అడిగారు? ఏం చెప్పాడు? ఒక వ్యక్తి డైలాగ్ అర్థం కాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇలానే ఉంటది అనమాట. ఇప్పుడు అయ్యంతా ఎందుకులే కానీ అంటున్నారు. ఏం అర్థం కావట్లా, మళ్ళీ నువ్వే చెప్పు. రే నాకే అర్థం కావట్లేదురా బాబు. మీదేం ఊరు? నమ్మూరా? నీకు ఎంతమంది పిల్లలు? బాబు ఒక బాబు. చిన్నప్పుడు తప్పిపోయా. కనీసం పుట్ట అయినా ఉందా? ఇట్లా పుట్టుమచ్చింది. ఆ మచ్చ ఇదేనేమో చూడు బాబు. నేను ఊరు తినలేదు, 10 చేయలేదు, 10 ఊరు ఎక్కడ చూసాను, నిన్నే చూసాను దొరికేప్పుడు. ఏమంటున్నాడు? నీకోసం ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు, మీ అమ్మ ఏడ్చింది, చెల్లి తినలేదు, అయినా ఒప్పించుకుంటూ ఇప్పటి వరకు తీసుకొచ్చాను అంటున్నాడు. అవునా? ఇంకా చెప్తాడు. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పు నాన్న, వినాలని వస్తుంది. చిన్న ఉప్పు కప్పు చెప్పిన చెప్పు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ కెమెరా చూసి చెప్దా. ఉప్పు కప్పు రంగు స్కిట్ చేద్దామా? స్కిట్ ఏంది? స్కిట్ మా నాన్న వచ్చాడు, మా మాటలు విన్నాడు. ఇన్నాళ్ళకి మా నాన్న కలిశాడు. నీ స్కిట్ చేయను వెళ్తున్నా. స్కిట్ చేయరా? బొంగేం కాదు.
ఆడే అర్థం అంటే వాళ్ళ బాబుని తీసుకొని వచ్చావు. జనాలంటే ఎందుకన్నా ఇంత పగ నీకు? అదే నా కర్మ. పద ఏం చూస్తారా, పదండి, అయిపోయింది. So happy Ugadi, Pathas Prakash and all the team members అండి. థ్యాంక్ యూ, విష్ యూ సేమ్. సో రోజా గారు ఎలా ఉంది ఈ పండగ స్పెషల్ స్కిట్? బాగుంది. దుర్గారావు చెప్పేది అర్థం కాదంటే వాళ్ళ నాన్న చెప్పేది అసలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ దుర్గారావు మాట్లాడటంలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, పలకటం రాకపోయినా కూడా దాంట్లో ఒక ఫన్ ఉంటుంది కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగబాబు సార్ బాగుంది రసగిరి. థ్యాంక్ యూ. ఓకే, గుడ్. కనీసం ఈ రోజైనా పండగ రోజైనా తనలు తినుకుంటా స్కిట్ చేస్తే వాళ్ళకి పండగే పండగ. ఎవరు అనుకుంటున్నారు? వెంకీ మంకీస్. మరి ఆ స్కిట్స్ ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీస్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇది మీ దగ్గర పెట్టుకోండి, మీరు ఆడొద్దు, నన్ను అనొద్దు. మరి ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తూ, మరి ఉగాది రోజున మన ఊర్లో ఈ జాతర కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఈ జాతరకి మన ఊరి నుంచి వెళ్ళి ఒక షార్ట్ ఫిలిం తీసి ఒక అద్భుతమైన కళాకారుడు ఇండస్ట్రీని ఏల్దాం అనే ఫిక్స్ లో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని పిలిచి ఈ రోజు సన్మానం చేయబోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తిని పిలిచే ముందు ఆ వ్యక్తి గురించి రెండు మంచి ముక్కలు చెప్పాలి. ఆయన అంత గొప్ప వ్యక్తి అంటే జరుగుతున్న మ్యాచ్ మీద మానేసి ఆల్రెడీ అయిపోయిన మ్యాచ్ మీద హైలైట్ల మీద పెట్టేసే రకం ఆయన. అదే విధంగా చూసుకుంటే OLX లో పాత MH అంటే లాస్ట్ ఇయర్ క్యాలెండర్ అమ్మకానికి పెట్టే రకం బాబు. మరి అటువంటి బాబుని పిలిచి సత్కరించుకోబోతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ యంగ్ రొమాంటిక్ లవర్ బాయ్ ప్రెస్సి బాబు. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో, ఎనుగుతు కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడో. బాబు మీ షార్ట్ ఫిల్మ్ కి నేను బిగ్ ఫ్యాన్ అండి. ఎవరో షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న కూడా నువ్వు బిగ్ ఫ్యాన్ అంటున్నావు. జోక్. ఇలాంటి ఏదో పంచులకు ఆస్కరిస్తే మీకు ఆల్రెడీ 5-6 వచ్చాయి బాబు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కాస్త స్పెట్స్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఈ స్నేహంగా అనిపించవులే. అదేంట్రా? ఒకసారి తీసి చూడు, నీకే కనిపించాలి. బాబు కళ్ళజోడు తేను పెట్టాను బాబు. ఆయన గురించి బాగా చెప్పాలి, గొప్పగా చెప్పు. ఓకే, గొప్పగా చెప్తా. అరే ఆడు మన గురించి చెప్పడం మొదలు పెట్టిన తర్వాత మీరు క్లాప్స్ కొడితే కింద మనోళ్ళు ఫాలో అయిపోతారు, ప్రోగ్రామ్ అదిరిపోద్ది. ఇంటికి వెళ్ళి బీరు బిర్యానీ ఇప్పిస్తాను. ఓకేనా బాబు? నీ దండం పెడతాను ఆయన ముందు స్పెక్స్ పెట్టుకోండి. మీరందరు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని చూసే స్టారు, ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసే సారు. ఇదైతే పక్కా మన గురించి రెడీగా ఉన్నాడు. మరి ఎవరో కాదు మా మంకీ. మంకీ, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. అందరికి వందనాలు, కొందరికి వందనాలు. కొందరికి జడ్జెస్ కి టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ కాదు, అమ్మాయిలందరికీ. ఓకే, ఈ రోజు మనం ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? రెడీగా ఉన్నాడు. ఎవరు? ఇదిగో రాములు గారు మనకు పేమెంట్ ఇచ్చారు కాబట్టి. అవునా? మరి రాములు గారికి వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ కొందరికి వందనాలు. అది కాదు నాన్న. ఏంటి కొడక? నాన్న అంటే కొడక అంటావా? ఏం చేస్తున్నాడు అంటే లీడ్ తీసుకుంటున్నాడు బాబు. ఎంతసేపు తీసుకుంటారు లీడు? ఎంతసేపు తీసుకుంటారు లీడు? మధ్యలో ఆపదు సార్, ఇలా కళాకారులు కొంచెం వాల్యూ ఇవ్వాలి మీరు. అరే నీ కళాకారులు కనపట్లేదా నీకు? నేను కళాకారులు కనపట్లేదు నీకు? నేను నాకు వాల్యూ ఇచ్చావు నువ్వు, నాకు వాల్యూ ఇచ్చావు నువ్వు మాట్లాడక రే, నువ్వు మాట్లాడుకో. ఈ పక్కన నుంచో నా గురించి నువ్వు చెప్పు. ఎవరో చెప్తున్నారండి? నీకేనయ్యా. మరి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. బాబు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి అంత కష్టమే. వీళ్ళ నాన్న కష్టపడితే వీడు పుట్టాడు, వీడి కష్టం ఏముంది? ఈ రోజు ముందుగా బాబు గురించి చెప్పాలంటే మీలో ఎంతమందికి తెలుసు బాబు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? బ్లాక్ టికెట్ అమ్ముకునేవాడు. మనందరికి తెలుసు బాబు యంగ్, ఆయన బిరుదేంటో. బొంగేం కాదు, నడ్డి కింద 40,000 పెట్టుకొని మొక్కకు మేకప్ వేసుకుంటున్నాడు. మనందరికి ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఎంతమందికి తెలుసు? అసలు ఇండస్ట్రీ అంటే అర్థం ఏంటో తెలుసా మీలో? తెలుసు. ఏం తెలుసు? ఇన్ డస్ట్ ట్రీ అంటే దుమ్ములోంచి వచ్చిన చిన్న మొక్క. దానికి ఎన్నో కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, అవి అందరూ ఇష్టపడతారు. ఇంతకీ చెట్లో బాబు పండాకాయ? పుచ్చురా పుచ్చు.
పుచ్చ పగిలిపోద్ది ఇంకోసారి మాట్లాడామని చెప్తున్నా సీరియస్ గా. అది సార్. ఏంట్రా ఏంట్రా కళ్ళజోడు పెట్టుకోండి సార్, నా మంకీకి జ్వరం వచ్చేలా ఉంది. ఇప్పుడు భారీగా చెప్తాను చూడండి మీ గురించి. బాలేపు మనందరికీ తెలుసు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హాట్ టాపిక్ అన్నమాట సినిమా బాహుబలి. మరి అటువంటి చిత్రాన్ని బాబుతో కనుక చేసుంటే జనాల బలి. అరే నువ్వు చెప్పొద్దు, ఆరు చెప్పొద్దు, నా గురించి నేను చెప్పుకుంటాను రా, నా గురించి నేను చెప్పుకుంటాను. ముందుగా బాబు అద్దాలు పెట్టు. ముందుగా అందరికీ నమస్కారం. వీడికి లేదు సంస్కారం. బేసిక్ గా మహిళలు అంటే నాకు చాలా పిచ్చి. పిచ్చి కాదు, గౌరవం. అంటే మహిళలంటే గౌరవం అంటే బాయ్స్ అంటే లేదని కాదు, వాళ్ళంటే బేసిక్ గా వాళ్ళు నాకు చాలా దేవుళ్ళు. అదే విధంగా చూసుకుంటే మొన్న నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి వాంతి చేసుకున్నారు, పడిపోయారు. అదే హాస్పిటల్లో. మీరు మీ అందరు కలిసి నాకు చెప్పుల దండలేయండి. అది కాదురా, కావాలంటే ఒక ఎకరం పొలం అమ్మి డబ్బులు ఇస్తాను. ఈ ప్రోగ్రామ్ లో ఏం జరిగినా ఏదేమైనా దానికి బాబే కారణం అని చెప్పమను మంకీ. సరే అండి, ఓకే అండి, ఓకే సార్. మీరు ప్లీజ్ అంటే బాగానే ఉంది, తీస్తేనే బాగాలేదు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మనందరం వచ్చాం, దానికి కారణం ఇంకెవరో కాదు ఈ బాబు. చూస్తారంటారా, కొట్టండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా అందగాడు, అభిమానుడు, అందరి మనసు పొందింది ఎవరో కాదు బాబు. ఏంటండి పర్సు పోయిందా, నగలు పోయాయా, అక్కడెవడో నగలు కొట్టేశాడంట, ఇంకెవరో కాదు ఈ బాబు. పిల్లని కిడ్నాప్ చేశాడంటే ఎవడో కాదు ఈ బాబే. కొట్టాల్సింది చప్పట్లు కాదు, వీడి అయ్యారు. ఈ రోజు మంకీ వచ్చింది, కర్ర ఎక్కడికో పోయిందన్నమాట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది మింకీ. థాంక్యూ సార్. ప్రసాద్ ని మెయిన్ గా పెట్టుకొని చేసావు సార్. మంకీ తోటి వెంట్రలాకిజం చేయడం చాలా బాగుంది. థాంక్యూ సో మచ్. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు. సో వెంకీ మంకీస్ అన్నందుకు ఈ రోజు మంకీతో వచ్చారా? సో మీ మంకీ బాగా పర్ఫామ్ చేసింది, కానీ మీ మంకీ టూ మచ్ మరీ బాగా ఏడిపించేసింది ప్రసాద్ ని. బాగుంది, ఫన్నీగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ వెరీ ఓన్ ఎక్స్ట్రా జబర్దస్త్ దంషరా. సో జడ్జెస్, ఈ రోజు ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో వాట్స్ గోయింగ్ టు బి ద థీమ్ ఇన్ దంషరాజ్ రౌండ్? బాగా ఓల్డ్ సాంగ్స్. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరు? ప్రకాష్. Your time starts now. గోరింట పూసింది కొమ్మ లేకుండా, Ready, start. చప్పట్లు కదరా ఏనుగు, గున్న మామిడి కొమ్మ మీద, Nag Babu sir, time. 27 seconds. Bullet Bhaskar and Tsunami Sudhakar. Your time starts now. రామారావు గారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే
స్టార్ట్. నాగేశ్వరరావు గారు. నేను పుట్టాను మనసు గతి బా తెలుసు దేవదాస్ పాట. ఎవరి కోసం దేవదాస్ సినిమా. జగమే మాయా బ్రతుకే మాయా. వేదాలలో సారమింతేనయ్యా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. నాగబాబు సార్ టైం 50 seconds. సో నెక్స్ట్ ఎవరు రోజా గారు? సుడిగాలి సుధీ. Your time starts now. ఆశ గారా చెంగాబీ చీరగడ్ బాణవా కృష్ణ గారా ఆకాశం చిరంజీవి గారా రా రండి వస్తాడు నారాజు వేరు వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన అయ్యో జబిలో డబ్బులు పోయనే అయ్యో జబులు ఖాళీ ఆయనే అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో. మీరు పాట ప్లే చేస్తున్నారా? ఆ టైంలో ఇద్దరు ఇలా నెక్స్ట్ పాట నుంచి అడుగు. అయ్యయ్యో చీటర్స్. సో నాగబాబు సార్ ఈ చీటర్ చీట్ చేసి ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం తీసుకున్నారు? 1 minute 30 seconds. నెక్స్ట్ చమక్ చంద్ర. Your time starts now. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల. స్టార్ట్. నా మది నిన్ను పిలిచింది వేణు గానమై నా ప్రాణమై. సో నాగబాబు సార్ టైం 6 seconds. సో రోజా గారు నెక్స్ట్. వెంకీ మంకీస్. Your time starts now. రామారావు గారు. చైన్ బంగారం రాజా బంగారు రాజా. ఎవరు పాట కొత్త పాటలా? పాత సాంగ్. లేడీ సారీ చెంగారి బంగారు చీర కొంగు చెంగు బంగారమా? చాంగురే ఎవడు బంగారు రాజా ఛాంగ్ రే బంగారు రాజా మగరే మగరేడా మత్తైన వగతాడా అయ్యారే నీకే మనసియాలని ఉందిరా ఛాంగ్ రే బంగారు రాజా. స్టార్ట్.
చిరంజీవి అన్నయ్య, మంజునాథ, వారణాసి, శివకాశ, కాశీకి పోదాం, పల్లెకి పోదాం, చలో. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. So Nagbabu sir, time. 2 minutes 33 seconds. 2 minutes 33 seconds. So judges, ఈ రోజు మా ఉగాది స్పెషల్ దంషరాడ్ రౌండ్ విన్నర్స్ ఎవరు? చమక్ చంద్ర టీమ్. ఇప్పుడు మిగతా టీమ్ లీడర్స్ కూడా స్టేజ్ మీదకి వస్తే కోర్స్ చూద్దాం. లెట్స్ సెలబ్రేట్ ఉగాది. పటాస్ ప్రకాష్ అండ్ టీమ్ రోజా గారు. చమ్మక్ చంద్ర అండ్ టీమ్ రోజా గారు. వెంకీ మంకీస్ రోజా గారు. గులామి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ రోజా గారు. ఫైనలీ సునిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు. ఇవాల్టి ఉగాది స్పెషల్ ఎంవీఆర్ మాల్ వైజాగ్ అండ్ విజయవాడ ఎక్స్ట్రా జబర్దస్త్ విన్నర్ గోస్ టు సుడిగాలి సుధీర్. సో కంగ్రాచులేషన్స్ టు మన ఉగాది స్పెషల్ ఎక్స్ట్రా జబర్దస్త్ విన్నర్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 15,000 rupees from Extra Zabardast and 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada. Once again, congratulations to Sudigali Sudhir and team. ఈ ఎపిసోడ్ మీరు కూడా మాతో పాటు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా.